లేఖనం అప్పుడు ఇప్పుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, నీ గత జీవితం ఎంత దౌర్భాగ్యమైందన్నప్పటికీ కూడా నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టేస్తే, పగిలిన నీ జీవితాన్ని ప్రభు చేతికి ఇవ్వగలిగితే, ఆయన నిన్ను బలంగా వాడుకోవడానికి ఎప్పుడు ఎలా ఉన్నాడు? ఆయన సామర్థ్యం కలిగినమాట. నీ పగిలిన జీవితంగా ఉంచుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితం పగిలిపోయినట్టుగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ మనుషులు నీ హృదయాన్ని పగలగొట్టారేమో, నిన్ను బాధిస్తున్నారేమో, వేధిస్తున్నారేమో, నువ్వు వద్దన్నా కాదన్నా వెంటబడి నిన్ను ఇబ్బంది పెడుతున్నారేమో, పగిలిపోయిన అనుభవం నీలో ఉంటే గివ్ ఆల్ ద పీసెస్ టు గాడ్. దేవునికి ఇచ్చే ఆ పీసెస్. ప్రభు నేను వాడుకుంటాడు. నేను కట్టే దేవుడు, ఆయన బలపరిచాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ప్రభు రాజ్య సువార్తలో అలుపెరిగిన సైనికులుగా ప్రభు కోసం పనిచేశాడు. ఆఖరికి పౌలు గారిని శిరఛ్యాదనం చేశారు. శిరఛ్యాదనం ఎందుకు చేశారు? యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేశారు. ఆ తర్వాత పేతురు గారిని కూడా ఏం వేశారు చెప్పండి? సిలువ వేశారు. సైడ్ డౌన్